హలో అండి, నేను డాక్టర్ నైని, కన్సల్టెంట్ ఎట్ 49 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్ బ్రాంచ్. ఈరోజు మనం చాలా కామన్ టాపిక్, చాలామంది ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకునే భార్యాభర్తలు కామన్గా అడిగే ప్రశ్న, ఎలాంటి ఆహారం తీసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి అని చెప్పి అడుగుతుంటారు. దీని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం తీసుకునే ఆహారం అంటే బ్యాలెన్స్డ్ డైట్, అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్, మైక్రోన్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా సమతుల్యంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల మన జనరల్ హెల్త్తో పాటు రీప్రొడక్టివ్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. దాని ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. కాకపోతే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ స్పెసిఫిక్ డైట్ తీసుకోవడం వల్ల ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వస్తుంది, ఈ స్పెసిఫిక్ డైట్ తీసుకోవడం వల్ల ఖచ్చితంగా ఎండోమెట్రియల్ లైనింగ్ ఇంప్రూవ్ అవుతుంది, ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా పాజిటివ్ వస్తుంది అని చెప్పి లేదు. కాకపోతే ఏంటంటే, చాలా రకమైన, అంటే ఇప్పుడు మనం ఈ బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవడం వల్ల మన ఫర్టిలిటీ అనేది బూస్ట్ అవుతుంది, అంటే ఇంప్రూవ్ అవుతుంది అనమాట, ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి. సో మరి ఎలాంటి ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి, కార్బోహైడ్రేట్స్లో అంటే ఏంటి, ప్రోటీన్స్, వైటమిన్స్ ఇవన్నీ ఏంటి అనేది డీటెయిల్గా చూద్దాం. సో ముందుగా మనము ఈ బ్యాలెన్స్డ్ డైట్లో కార్బోహైడ్రేట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు, చాలామంది కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు అనమాట. సో చాలామంది రెగ్యులర్గా ఫాస్ట్ కార్బ్స్ తీసుకుంటారు. అంటే ఫాస్ట్ కార్బ్స్ అంటే బ్రెడ్, మైదాతో చేసిన పదార్థాలు, కుకీస్, బిస్కెట్స్, వైట్ రైస్, ఇవన్నీ ఏంటంటే శరీరంలో గ్లూకోజ్ శాతం అనేది ఇమ్మీడియట్గా రిలీజ్ అవుతుంది బ్లడ్లో. సో వీటి వల్ల మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, గ్లూకోజ్ లెవెల్స్ ఇమ్మీడియట్గా పెరిగిపోవడం వల్ల, ఇన్సులిన్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల మనకి ఓవులేషన్కి సంబంధించిన సమస్యలు రావచ్చు అన్నట్టు. అట్లా కాకుండా మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, అంటే ఇవి దేంట్లో ఉంటాయి అంటే, యూజువల్గా మనకు పీచు పదార్థాలు ఉన్న పిండి పదార్థాలు అంటారు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే. సో మల్టీగ్రెయిన్ ఆటా, లేదంటే మిల్లెట్స్, క్వినోవా, బ్రౌన్ రైస్ ఇలాంటివి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి గ్రాడ్యువల్గా పెరుగుతాయి. సో దీనివల్ల మనకి ఇన్సులిన్ లెవెల్స్ కూడా, బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్ కూడా కరెక్ట్గా ఉండటం వల్ల మనకి ఓవులేషన్, ఇలాంటి హార్మోనల్కి సంబంధించిన సమస్యలు తగ్గుతాయి అన్నమాట. ఇప్పుడు చాలా పరిశోధనలలో ఎవరైతే మహిళలు ఎక్కువగా ఇప్పుడు ఫైబర్ డైట్ ఎక్కువగా ఉన్నది, ఫైబర్స్ ఎక్కువగా ఉన్న డైట్, అండ్ ఐరన్ ఎక్కువగా ఉన్న డైట్, వెజిటబుల్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల వాళ్ళలో ఫర్టిలిటీ ఇండెక్స్ అనేది చాలా ఎక్కువగా ఉన్నట్టు గమనించారు. అయితే ఎవరైతే మహిళలు ఎక్కువగా యానిమల్ ప్రోటీన్స్, షుగర్ ఎక్కువగా ఉన్నది, ఫాస్ట్ కార్బ్స్ తీసుకునే వాళ్ళలో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉన్నట్టు గమనించారు అన్నమాట. సో ఇప్పుడు ప్రోటీన్స్ విషయానికి వస్తే, యూజువల్గా వెజిటబుల్ ప్రోటీన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే ఇవి దేంట్లో ఉంటాయంటే, లెగ్యూమ్స్, బీన్స్, నట్స్, సీడ్స్ ఇలాంటి వాటిల్లో ఉంటాయన్నమాట. సో ఈ నట్స్ తీసుకుంటే మనకి ఆల్మండ్స్ కానీ, వాల్నట్స్ కానీ వీటిల్లో మనకి క్రోమోజోమల్ డ్యామేజ్, అంటే ఎగ్స్లో క్రోమోజోమల్ డ్యామేజ్ కాకుండా కాపాడతాయి అన్నట్టు. అలాగే సీడ్స్లో, అంటే చియా సీడ్స్ కానీ, పంకిన్ సీడ్స్ కానీ, సన్ఫ్లవర్ సీడ్స్ కానీ, సెసమీ సీడ్స్, మెలాన్ సీడ్స్ ఇలాంటివి మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఎండోమెట్రియల్ లైనింగ్ ఇంప్రూవ్ అవుతుంది, ఓవులేషన్కి సంబంధించిన సమస్యలు తగ్గుతాయి, ప్రొజెస్టెరాన్ హార్మోన్ బ్యాలెన్స్ అవుతుంది. సో ఇవన్నీ కూడా చాలా, అంటే రీప్రొడక్టివ్కి సిస్టమ్కి, హెల్త్కి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఎవరైతే మహిళలు వాళ్ళ టోటల్ క్యాలరీ ఇంటేక్లో అట్లీస్ట్ ఒక 5% అన్న క్యాలరీ ఇంటేక్ అనేది వెజిటబుల్ ప్రోటీన్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళలో ఓవులేషన్కి సంబంధించిన సమస్యలు అనేవి సగానికి పైగా తగ్గుతాయి అన్నమాట. సో నెక్స్ట్ ఫ్యాట్స్. ఈ ఫ్యాట్స్ విషయానికి వస్తే ఏంటంటే, మనకి చాలా కామన్గా మనం ముఖ్యంగా ఎలాంటి తీసుకోవాలి అంటే, వెజిటబుల్ ఫ్యాట్స్, అంటే అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకున్నట్టయితే మనకి ఈ రిప్రొడక్టివ్ హెల్త్ అనేది బాగుంటుంది, ఓవులేషన్కి సంబంధించిన సమస్యలు తగ్గుతాయి అన్నమాట. సో మెయిన్గా అంటే ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి తగ్గించుకోవాలి. అండ్ ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఎందులో ఉంటాయి అని అంటే, మనకి ఈ బేకరీ ఐటమ్స్, ప్రాసెస్డ్ ఫుడ్, ప్రిజర్వేటివ్స్ వేసిన ఫుడ్లో మనకి ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే, ఇప్పుడు మనకి ఆయిల్స్ తీసుకుంటే కోకోనట్ ఆయిల్, పీనట్ ఆయిల్ ఇలాంటివి తీసుకోవడం మంచిది, అవకాడో ఇలాంటివి తీసుకోవడం బెటర్ అన్నట్టు. ఇంకపోతే డైరీ ప్రోడక్ట్స్లో అంటే మిల్క్ ప్రోడక్ట్స్, అంటే హోల్ మిల్క్, పన్నీర్, బటర్ ఇలాంటివి. ఈ మిల్క్ ప్రోడక్ట్స్లో ఏంటంటే ప్రోబయాటిక్స్ అనేవి అధికంగా ఉంటాయి.
వీటితో పాటు కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ ప్రోబయోటిక్స్, కాల్షియం రిచ్ ఫుడ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కూడా రీప్రొడక్టివ్ సిస్టంలో అంటే మనకి బాడీలో డీటాక్సిఫికేషన్ అయ్యి ఓవులేషన్కి సంబంధించిన సమస్యలు కానీ, ఎగ్ క్వాలిటీ కానీ ఇంప్రూవ్ అవుతుందన్నమాట. ఈ ఓవులేటరీ ప్రాబ్లమ్స్ తగ్గుతాయన్నమాట. స్పెర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. సో వీటన్నిటితో పాటు ముఖ్యంగా తీసుకోవాల్సింది ఏంటంటే అన్ని రకాల ఫ్రెష్ ఫ్రూట్స్ అంటే మీకు రెడీగా అవైలబుల్ అయ్యే ఏ ఫ్రూట్ అయినా తీసుకోవచ్చు. అంటే యాపిల్ కానీ, బనానా కానీ, పొమోగ్రనేట్, ఆరెంజ్, పియర్ ఇలా మీకు అవైలబుల్ ఉన్న ఎలాంటి ఫ్రూట్ అయినా డైలీ మీ ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట. ఏదో ఒక పూట ఖచ్చితంగా ఫ్రెష్ ఫ్రూట్ అనేది తీసుకోవాలి. వీటితో పాటు డ్రై ఫ్రూట్స్ అంటే మనకి బెర్రీస్, చెర్రీస్, క్రాన్బెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ ఇలాంటివన్నీ వీటన్నిటిలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయన్నమాట. సో దీనివల్ల స్పెర్మ్ క్వాలిటీ, ఎగ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. వీటితో పాటుగా రోజు తినే ఆహారంలో గ్రీన్ సలాడ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవాలి. అంటే పాలకూర ఇలాంటివి. తర్వాత సలాడ్స్, క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రకోలీ ఇలాంటివన్నిటిలో కూడా ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి స్పెర్మ్ క్వాలిటీ, ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఇంప్రూవ్ అవుతాయి. అన్నిటికంటే ముఖ్యంగా చివరిగా ఏంటంటే వాటర్ అంటే నీళ్ళు. మనకి రోజు అట్లీస్ట్ ఒక 1 to 2 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. ఏంటంటే ఈ వాటర్ అనేది బాడీని డీటాక్సిఫై చేస్తుంది. సో మనం తినే ఆహారం వల్ల మన హెల్త్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. అంటే జనరల్ హెల్త్తో పాటు మనకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నాము అంటే మన ఆహార నియమాలన్నీ మార్చుకొని ఆరోగ్యకరమైన ఆహార నియమాలను పాటించడం వల్ల ప్రెగ్నెన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అన్నట్టు. థ్యాంక్ యూ.